Never thought it would be so hard. I grew up. Hey guys, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మేబీ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చొచ్చేమో బాగా అని అనుకుంటున్నాను అనమాట. లెట్స్ సీ. ఈ వ్లాగ్లో నేను ఏం చేస్తున్నానంటే ఇండియాలో నేను చేసిన సిల్వర్ షాపింగ్ అనమాట. ఐ డోంట్ నో అది పార్ట్ 1 పార్ట్ 2గా చేయాలా లేకపోతే ఒకే పార్ట్లో పెట్టాలా తెలియట్లేదు. బికాజ్ some of the items are related to puja items and some of the items are related to the dining set. So dining set ఒకటే పక్కన పెడితే దాని నుంచి ఫ్యూ మినిట్స్ వీడియో వస్తుందా రాదా నాకు అర్థం కావట్లేదు అనమాట. బట్ ఐ విల్ సీ. పూజా ఐటమ్స్ కనుక ఎక్కువ టైం తీసేసుకునింది అంటే ఐ విల్ స్ప్లిట్ ద వీడియో and do a separate vlog for the dining set. If not, I'll continue in the same video. Our next video ఏం చేస్తానంటే how did I organize my new పూజా రూమ్ అనేది కూడా చేస్తాను with the items that I have bought. So let me show you all the items guys, the silver items. It came out so pretty అనమాట. నాకైతే చాలా నచ్చింది. నా వాయిస్ పోయింది ఇండియాలో బట్ I'm getting better now. So let's start the video guys. I'm so excited to set up my పూజా రూమ్ కొత్త రీఫ్రెషింగ్ లుక్తో. బట్ ఐ హ్యావెంట్ డన్ యెట్, ఇంకా చెయ్యాలి. సో ఈ వీడియో అయ్యాక చేద్దామని అనుకుంటున్నాను. సో ఆ సూట్ కేస్ నిండా ఉంది గాయస్ సామాన్లు, వెండి సామాన్లు దట్ ఐ నీడ్ టు షో. లెట్ మీ డూ దాట్. అందుకనేసి మిస్ అవ్వకూడదని చెప్పి అన్నీ ఈ సూట్ కేసులో పెట్టి ఇలా పెట్టున్నాను జాగ్రత్తగా. సో 1 by 1 నేను మీకు చూపిస్తా ఏమేమి కొన్నా అనేసి. అండ్ మీరు కాస్ట్ అడిగితే కొంచెం కష్టమే నాకు గుర్తుండడము. మేబీ మీరు ఈ వీడియో చూసి కమెంట్ సెక్షన్లో అడుగుతారు కదా అదెంత అయింది ఇదంత అయిందని. మీరు అడిగిన క్వశ్చన్స్కి అప్పుడప్పుడు చూసి నేను ఆన్సర్ చెప్తూ ఉంటాను. నేను కూడా వెతుక్కోవాలి నా బిల్స్ అన్నీ, అందుకనేసి అనమాట. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్ గాయస్. మంచిగా కూర్చొని నేను చేస్తా. దిస్ ఎ గుడ్ వ్యూ గాయస్. సో ఓకే, లెట్ మీ స్టార్ట్ విత్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్. ఇది వచ్చి కుక్కే సుబ్రహ్మణ్యలో నేను తీసుకున్న ఫోటో ఫ్రేమ్ అనమాట. ఐ నో సిమిలర్ ఇప్పుడు నా దగ్గర ఉండే ఈ ఫోటో ఫ్రేమ్స్కి మ్యాచ్ కాదు. బట్ ఐ వాంట్ టు get a quality photo frame or quality picture of the Subramanya Swami and Vasuki and అందరూ ఉంటారు గైస్ దీంట్లో. సో అందుకనేసి నేను ఇది గుడి ఒక్క మెయిన్ షాప్ ఉంటుంది కదా అక్కడే తీసుకున్నాను అనమాట. సో అది ఇటు సైడ్ పెడదాము అని చెప్పి తీసుకున్నాను సో దట్ నా పూజా రూమ్కి అంతా మ్యాచ్ అవుతుంది థీమ్ అంతా. అఫ్ కోర్స్ సిల్వర్ ఫోటో ఫ్రేమ్స్ ఒకటే ఉన్నారు, అమ్మవారు ఒకటే ఉన్నారు. ఇది సెకండ్ది అవుతుంది, మిగతావంతా నావి టాంజర్ పెయింటింగ్సే కదా. బట్ స్టిల్ ఐ జస్ట్ డోంట్ వాంట్ జస్ట్ ఎ ఫ్రేమ్ అన్నట్లు ఇట్లా ఉంటే బాగుంటుందని తీసుకున్నాను గైస్. ఇది వచ్చి 1900 రూపీస్ పడినట్లుంది నాకు అక్కడ. సో దీనికి ప్లేస్ ఇదే అనుకున్నా నేనైతే హానెస్ట్గా. ఇక్కడ ఏదైనా చీల కొట్టి పెడితే సెక్యూర్డ్గా ఉంటుందని అనుకుంటున్నా గైస్. స్టిక్కర్ లాగా డబుల్ సైడెడ్ టేప్ పడిపోకుండా. సో అది ఇక్కడ ఇలానే ఉంటారు పీపుల్. గర్భగుడిలో గుడి దేవుడు కూడా వెరీ పవర్ఫుల్ గాడ్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఎక్స్ట్రాగా ఒకటి పంపమని చెప్పాను కొనుక్కున్నాక వర్ధమాన్ సిల్వర్స్లోనే. ఎందుకు అంటే నా దగ్గర ఉండే మెయిన్ మందాసంలో దేవుళ్ళు ఉన్నారు కదా, అందరికీ లోటస్ మందాసం ఉంది. కాకపోతే వినాయకుడికి ఒకటి సరిపోలేదన్నమాట ఫస్ట్ టైం నేను కొనుక్కున్నప్పుడు. మ్యాచ్ అవుతుందని పంపమన్నా, కానీ దీనికి ఇక్కడ కలర్ ఫ్లవర్ వచ్చింది. నా దగ్గర ఉండే ఆల్రెడీ ఉండే లోటస్ దాంట్లో కలర్ది లేదు, సిల్వర్ ఉంది గైస్. బట్ ఆల్సో నేను ఎక్స్ట్రాగా ఒకటి ఆల్రెడీ పంపమని చెప్పున్నా అంట శిల్పా సిల్వర్స్తో. వాళ్ళు ఆల్రెడీ పంపున్నారు, మమ్మీ దగ్గర ఎక్స్ట్రా ఉండింది, అది తెచ్చి పెట్టేశాను వినాయకుడికి. ఇది ఇంకా జస్ట్ ఎక్స్ట్రా ఏదన్నా పూజల్లో వాటిల్లో గౌరమ్మని చేసి పెట్టుకోవాలన్నా వినాయకుడిని పెట్టుకోవాలన్నా ఎట్లైనా యూస్ చేసుకోవచ్చు ఇది.
దాట్స్ వన్ థింగ్. అండ్ కొన్ని ఎక్స్ట్రా ఫ్లేవర్స్ పంపమని కొనుక్కున్నాను శిల్పా సిల్వర్స్ నుండి, సో దట్ మిగిలిన దేవుళ్ళకి ఏమన్నా మిస్ అయితే వాళ్ళకు కూడా పెడదాము అని చెప్పి. ఎస్పెషల్లీ కంచి కామాక్షి అమ్మవారికి మిస్ అయింది ఈ ఫ్లేవర్, సో అందుకని ఇలాంటి ఫ్లేవర్స్ 3 తీసుకున్నా గైస్, ఎక్స్ట్రాగా ఉంటుందని. ఇవి వచ్చి మా అక్క సిల్వర్ బిజినెస్ చేస్తుందని చెప్పా కదా, ఎక్స్ట్రా ఎక్స్టెన్షన్స్ తెప్పించుకున్నా అనమాట. సో దట్ ఏమన్నా నెక్లెసెస్కి కావాలంటే వేసుకోవచ్చు అని చెప్పి కొంచెం థిక్కర్ వర్షన్లో చేయించుకున్నా గైస్, సో దట్ స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి. ఒక 3 సెట్స్ తీసుకున్నా నేను, 3 or 5 తీసుకున్నట్టున్నా గైస్, ఉంటుంది కదా అని. నాకు తాళ్ళు ఇష్టం ఉండదు వెనకాల. సో దిస్ వన్ ఈజ్ మావిటి ఆకులు కలిశం చెంబులోకి. ఐ షో యూ. ఇది నా కలిశం చెంబు అనమాట, అష్టలక్ష్మి కలిశం చెంబు. ఇవన్నీ వర్ధమాన్ సిల్వర్స్లోనే తీసుకున్నా నేను. ఎంత బాగుందంటే లైట్ వెయిట్ ఉంది గైస్. ఇదైతే ఐ థింక్ అరౌండ్ 550 grams ఆర్ సంథింగ్. అమ్మవార్లు అయితే ఎంత బాగున్నారో చూడండి, అసలు చాలా బాగా వచ్చింది. దీని లోపల ఇది ఇలా పెట్టేసేయడమే. అండ్ ఒక కొబ్బరికాయ తీసుకున్నా నేను వెండిలోనే కలిశం పైకి, అది ఇలా పెట్టేసేయడం మంచిగా. వరలక్ష్మి వ్రతంకైనా దేనికైనా పెట్టుకునేటప్పుడు నేను ఇది సెక్యూర్గా ఉండడానికి ప్లాస్టర్ ఏమన్నా వేసి అతికించుకుంటా గైస్. ఇలాగా ఇట్ లుకింగ్ సో ప్రిటీ. ఇది మామిడాకులు ప్లెయిన్ సిల్వరే గైస్, కానీ టెంకాయ అండ్ అష్టలక్ష్మి కలిశం చెంబు యాంటిక్లో వచ్చింది. అండ్ నా దగ్గర ఉండే కలిశం చెంబు దీంట్లో ఇంత సైజు ఉంటుందేమో గైస్, చిన్నది. దిస్ ఇస్ అందుకని పెద్దది తీసుకున్నా, మంచిగా ఉంటుంది కదా కలిశం పెట్టుకొని పూజ చేసుకోవడానికి అని చెప్పి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ అష్టోత్తరం పీఠ. ఇట్లా స్టాండ్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఇది చాలా ఫేమస్ అయింది. అట్లాంటిది నాకు ఇక్కడ చాలానే ప్లాన్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ నేను లక్ష్మీ అమ్మవారు, నా గోల్డ్ లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారిని ఇలా పెట్టి ఇక్కడ అన్ని గోల్డ్ పూలతో అష్టోత్తర పూజ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నా. ఇది ఇలాగా దేనికైనా వాడచ్చు గైస్ నేను ఇది. అట్లా అమ్మవారి కోసమైనా వాడచ్చు, లేకపోతే ఇంకా ఏ దేవుళ్ళనైనా పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు నేను. ఇది కూడా నార్మల్ సిల్వరే, యాంటిక్ కాదు. ఇవన్నీ ఏంటంటే వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్నవన్నమాట. కొన్ని పూజకి, కొన్ని ఒకటి మాత్రమే ఐటమ్ డైరెక్ట్గా ఇక్కడికి కావాలి పూజా రూమ్ కోసం అని చెప్పి. సో ఇవి వచ్చి అష్టోత్తర పూజ 108 పువ్వులు, వీటి కోసం. ఇలా ఉన్నాయి ఫ్లవర్స్. ఇది వచ్చి వరలక్ష్మి వ్రతంకి సిల్వర్ చిట్టి గాజులు అమ్మవారి కోసం అని చెప్పి తీసుకున్నా. ఇవి వచ్చి సిల్వర్ బియ్యం. ఎందుకు అంటే నా దగ్గర అన్నపూర్ణ దేవి ఉన్నారు కదా, ప్రస్తుతానికి మన రియల్ రైస్ వేసి పెడుతున్నా, అలా కాకుండా వెండి రైస్ వేసి పెడదామని అది తీసుకున్నా. ఇది వచ్చి వరలక్ష్మి వ్రతంకి కాసులు, 108 కాసులు అమ్మవారికి అని తీసుకున్నా. ఇది వచ్చి వినాయక స్వామి రూపు అన్నమాట. పసుపు వినాయకుడిని చేసినప్పుడు పసుపులోకి ఇది గుచ్చేస్తే మంచిగా మనకి వినాయకుడిలాగా ఉంటారు అన్నమాట.
సో ఇది నా బుట్ట, బియ్యం పోసేది. ఇదిగోండి ఇందులో పోసేసా బియ్యము. అమ్మవారిని జస్ట్ ఇలా కూర్చోపెట్టడమే. అన్నపూర్ణ అమ్మవారిని ఇలా కూర్చోపెట్టాడు. ద నెక్స్ట్ వన్ ఈజ్ తాంబూలం గిఫ్ట్ ఫ్రమ్ అమ్మ అండ్ అక్క అనమాట. ఉయ్యాలలో చిన్ని కృష్ణుడు. ఇలా కనుక తాంబూలం పెట్టిస్తే మన ఫ్యామిలీ వాళ్ళైనా ఎవరన్నా పిల్లలు పుడతారంట త్వరగా. సో అందుకనేసి ఇది ఇచ్చారు నాకు. ఈసారి నేను ప్రెగ్నెంట్ అనే న్యూస్ చెప్పాలంటే వాళ్ళకి, అందుకని ఉయ్యాలలో చిన్ని కృష్ణుడు. కృష్ణుడు లాంటి మంచి కొడుకే పుట్టాలైతే నాకు. ఎంత బాగుందో గాయస్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చి ఇలాంటి ప్లెయిన్ ప్లేట్స్ తీసుకున్నాను. 8 తీసుకున్నాను అనమాట. 7 ఒక సైజు, 1 ఒక సైజు. ఎందుకు అంటే మీకు చూపిస్తా. 3D యాంటిక్లో అమ్మవార్లను తీసుకున్నాను అనమాట, అష్టలక్ష్మి అమ్మవార్లని. ఎందుకు అంటే నవరాత్రుల టైంలో ఒకరోజు నా ఫ్రెండ్స్ని పిలిచి లలితా సహస్రనామం చాంటింగ్ చేద్దామని. సో అలా చేసే టైంలో నేను ఒక్కదాన్నే పూజ చేయకుండా అందరికీ కూడా, నా 7 ఫ్రెండ్స్కి కూడా ఒక్కొక్క లక్ష్మీదేవిని ఇలా పెట్టి ఈ ప్లేట్లో కుంకుమతో పూజ చేసుకొని లాస్ట్లో ఆ కుంకుమ వాళ్ళకే ఇచ్చి పంపిద్దాము అన్న రీజన్తో అష్టలక్ష్ముల్ని తీసుకున్నా గైస్. మంచిగా సంతాన లక్ష్మి అమ్మవారు. అసలు ఫేసు 3D యాంటిక్ అంటే ఇదే డిఫరెంట్ ఉంది గైస్. కేక్ ఉందన్నమాట ప్రింట్ అయితే అసలు. అందుకోసమని తీసుకున్నా. ఇలా అష్టలక్ష్ముల్ని తీసుకున్నా నేను. అసలు అమ్మవారి మొహం చూసారా అసలు ఎంత బాగుందో అసలు. అయితే నేను ఫిదా గైస్. సో ఈ అన్ని లక్ష్ములు, అష్టలక్ష్ములు కలిపి అరౌండ్ 425 grams ఉందన్నమాట. ఇలా అన్ని లక్ష్మీదేవులు యాక్చువల్గా. ఆ ఒక్క పెద్ద ప్లేట్ ఎందుకు అంటే గజలక్ష్మి అమ్మవారి కోసం. గజలక్ష్మి అమ్మవారు పెద్దది వచ్చారు. అందుకని అమ్మవారు పట్టేలాగా పెద్ద ప్లేట్ పంపించాడనమాట. సో ఫ్రమ్ వర్ధమాన్ ఫర్స్ ఉండే కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ ఇయర్ నుండే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఐ హోప్ మై ఫ్రెండ్స్ విల్ ఆల్సో గెట్ సమ్ టైమ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఈ మందాసాలు అనమాట. 2 మందాసాలు కొనుక్కున్నాను గాయ్స్. దిస్ ఈజ్ ద ప్రిటియెస్ట్ ఐటమ్. ఎంత బాగుందంటే భలే క్యూట్గా ఉంది. ఎందుకు అంటే ఏ పూజలో అన్నా మనము పసుపు అమ్మవారిని, పసుపు వినాయకుడిని పెడతాం కదా. అలాంటి వాటికైనా లేదా దేవుళ్ళ విగ్రహాలు ఏదన్నా పెట్టాలన్నా దేనికన్నా పనికి వస్తుంది అని చెప్పి తీసుకున్నారండి. ఇలాగా పిచ్చగా నచ్చాయి నాకు ఇవైతే. చాలా అంటే చాలా నచ్చింది గైస్ నాకు. ఇది వచ్చి మమ్మీ ఇచ్చింది నాకు వింజాంబరం. ఏ దేవుడికైనా ఇలా చేయడానికి అనమాట. ఫ్యూ మోర్ చిన్ని మందాసాలు దేవుడికి పెట్టడానికి. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇది వచ్చి చెరుగ్గాడలు గాయస్. సో ఏ పూజకైనా పెడితే మంచిదని చెప్పి ఈసారి తీసుకున్నాను నేను. కాకపోతే రోజు దేవుడి రూమ్లో అయితే పెడతా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్ వన్. పన్నెండేమో ఆర్ 11 పూలమాలలు అయితే తీసుకున్నా గైజ్. ఇలాగా నా దగ్గర ఉండే ఫోటో ఫ్రేమ్స్కి వేయడానికే తీసుకున్నా ఎస్పెషల్లీ.
ఎందుకు అంటే ఇండియాలో ఉంటే మనకి ఫ్లవర్స్ ఆర్ సో అఫోర్డబుల్, ఎంతైనా అందంగా తీర్చిదిద్దచ్చు ఫ్లవర్స్ని, అమ్మవార్లని, దేవుళ్ళని. బట్ మాకు ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై ఫోటో ఫ్రేమ్స్ లైక్ దాట్ అని చెప్పి అదే పనిగా ఇది చేయించాను. అన్ని ఫోటో ఫ్రేమ్స్కి వచ్చేలాగా. ఇట్ ఈజ్ లైక్ ఎ సన్ఫ్లవర్ ఆర్ సంథింగ్ ఆర్ ముద్దబత్తి ఆర్ అలా ఉంది గైస్ ఫ్లవర్స్. చాలా ప్రిటీ ఉన్నాయి ఇవి. తర్వాత వేస్తా కదా, వేసాక కూడా మీకు ఫోటో చూపిస్తాలేండి ఎలా వచ్చింది అని. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ బాక్స్. ఇది నేను పూజా రూమ్లోకే తీసుకున్నా. ఎందుకు అంటే ఒక దాంట్లో ఏమో 2 బాక్సెస్ తీసుకున్నాను ఇలాంటివి. ఒక దాంట్లో ఒత్తులు, మ్యాచ్ బాక్స్ లైటర్ అలాంటివి పెడదామని, ఇంకో దాంట్లో వచ్చి ప్రసాదం, నేను డేట్స్ అవి తెచ్చి పెట్టుకుంటా కదా గాయస్, అది పెడదామని చెప్పి తీసుకున్నా 2 తీసుకున్నాను అనమాట. 2 యాంటిక్లోనే, ఎందుకంటే నా పూజా రూమ్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి. తర్వాత ఈ లోపల ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి కూడా చూపిస్తా, దీని గురించి సపరేట్ వీడియోనే చేస్తాను, అది బెస్ట్. మల్టీవేర్ పెండెంట్స్ ఆర్ జడబిల్లలు గైస్. ఐల్ షూట్ అ సపరేట్ వీడియో ఫర్ దిస్ వన్. 8 or 7 చేయించుకున్నాను అనమాట. మా అక్క వాళ్ళ దగ్గరే తీసుకున్నా గైస్. ఇది అదిరిపోయింది అసలు. అఫ్కోర్స్ ఇన్స్పైర్డ్ బై శ్రీమయి రెడ్డి పెట్టుకునింది కదా వాళ్ళ పెళ్ళికి ఎవరికో అనుకో. నాకెందుకో పిచ్చి కొనబుద్ధి కాలేదు, ఎందుకో 20,000 పెట్టబుద్ధి కాలేదనమాట పిచ్చి వాటికి. సో దట్ వెండిలో చేయించి, బంగారంలో అయితే ఇట్ మైట్ బీ ఆల్ దీస్ థింగ్స్ మైట్ హ్యావ్ కాస్టెడ్ అరౌండ్ 30-40 lakhs ఇంత వెయిట్లో అయితే, ఇంత క్వాలిటీలో అయితే. సో జడబిల్లలకి మళ్ళీ అంతెందుకు, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా 2 జడలు కైండ్ ఆఫ్ అని చెప్పి నేనేం చేశాను, సిల్వర్లో చేయించుకున్నా. సో దట్ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా. అది తిరిగిపోయింది తలలో పెట్టుకొని చూస్తే. వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ అని చెప్పచ్చు అసలు. చాలా బాగుంది. నవరాత్రుల్లో ఒకరోజు పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. అది స్టైల్ చేసే ముందు ఐ విల్ షో యూ గైస్ ఆల్ ఆఫ్ ఇట్ సపరేట్గా డిజైన్. ఇది అయితే హ్యూజ్ అయిపోయింది రామ్ పరివార్. ఇంక ఇది నేను పెండెంట్లోనే వాడదామని డిసైడ్ అయ్యా. జడకైతే చాలా పెద్దదైపోయింది. బట్ అమ్మవారు ఉన్నారు చూడండి గాయస్, ఎంత బాగున్నారంటే అసలు చాలా బాగుంది. అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. The next one is also the box. ఇందులో ఒత్తులు, లైటర్ అవి పెట్టుకోవడానికి అనమాట, మ్యాచ్ బాక్స్ అలాంటివి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్, ఇవి మమ్మీ ఇచ్చింది గాయస్. నాకు క్యూట్గా ఉన్నాయమ్మ దీపాలు అంటే 2 దీపాలు మమ్మీ ఇచ్చేసింది సార్ నాకు. అండ్ ఇవి 2 నేను వర్ధమాన్ సిల్వర్స్లో ఆర్డర్ పెట్టుకున్నా. బికాజ్ రోజు డైలీ పూజకి దీపాలు పెడదాము అనేసి తీసుకోవడం అయితే. ఎందుకు అంటే నా దగ్గర కరెంట్లీ ఇది ఉంది గాయస్, ఈ దీపాలు ఉంది. చాలా టఫ్ అవుతుంది అనమాట కడగడము. అండ్ ఆల్సో అమ్మవారు స్వామివారు నల్లగా అయిపోతున్నారు కొంచెం ఎక్కువ ఒత్తి పెట్టినా ఏం చేసినా. అందుకనేసి ఇది అలానే లోపల పెట్టేద్దాం అనుకుంటున్నా. ఇవి వాడదాం అని అనుకున్నా. సో క్యూట్ ఉంది కదా అని చెప్పి సింపుల్గా. కానీ ఈసారి ఇండియా వెళ్ళాక నేను చేసింది ఏంటి, బంగారు కామాక్షి దీపం కొనుక్కోవడం. ఇది ఒకటే పెట్టాలంట గాయస్. ఒకవేళ ఇది పెడితే ఇంకే దీపాలు అవసరం లేదంట. సో ఇది ఒకటే వెలిగిద్దాం ఇంక మీదటి నుండి అని అనుకుంటున్నాను. కామాక్షి దేవిది. ఇది జిఆర్టీలో కొనుక్కున్నా గైస్. 1,45,000 అయింది. అరౌండ్ 14 point some change grams ఉందన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ. నా 2 goals ఆర్ థింగ్స్ అచీవ్మెంట్. నాకు దేవుడి రూమ్లో బంగారు దీపం, బంగారు కుంకుమ భరిణి ఉండాలి అని అనుకున్నాను. 2 తీరిపోయాయి అన్నమాట.
నెక్స్ట్ వన్ వచ్చి పూజలకి వాటికి కలశం చోంబు పైన టెంకాయ పైన పెడతాం కదా, అది పెట్టి పూలు డెకోర్ చేయడానికి కంబి కొనుక్కున్నాం. నెక్స్ట్ వన్ వచ్చి మామిడి తోరణం గుమ్మానికి ఇలా బాగుంటుందని అన్ని దేవుళ్ళు వచ్చేలాగా తీసుకున్నా గైస్. మధ్యలో చిన్న చిన్న గంటల్లాగా పెట్టించాను డిజైన్ కోసం. ఇదేం సౌండ్ చేయదు, ఏం చేయదు, జస్ట్ డిజైన్ అంతే. ఇలా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క దేవుణ్ణి అలా చెక్కారనమాట. గుమ్మానికి పెడితే బాగుంటుంది కదా పండగల పూట అని చెప్పి తీసుకున్నా. యాంటిక్లో కూడా చాలా బాగుంది, కాకపోతే దీంట్లో డిజైన్ బాగా కనిపిస్తుందని ఈసారి తీసుకున్న ప్లెయిన్ సిల్వర్. నెక్స్ట్ వన్ ఇస్ వినాయకుడు గాయస్. ఫర్ వినాయక చవితి పండగ ఇంకా మీదట ఈ వినాయకుడితోనే చేసుకుందామని చెప్పి వినాయకుడిని తీసుకున్నాను అనమాట. ఎంత బాగున్నారో చూడండి వినాయకుడు. జయదేవ జయదేవ బాగున్నారు గాయస్. సైజ్ కూడా చాలా ఈ వినాయకుడు. మా మమ్మీ కూడా వెండి వినాయకుడితోనే చేసుకుంటుంది అనమాట. మా సైడ్ నిమజ్జనం లేదంట మమ్మీ వాళ్ళ సైడ్. అత్తమ్మ వాళ్ళ సైడ్ నాకు ఎలాగో ఉన్నా కూడా నాకు ఏమో కన్విన్స్ అవ్వబుద్ధి కాలేదన్నమాట నిమజ్జనం అవి చేయడానికి. సో ఇలా తీసుకున్నాను నేను. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్టార్ కీస్ ఆఫ్ ద డే. అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు 3D యాంటిక్లో తీసుకున్నాను ఇది. అందుకే మేకింగ్ ఛార్జెస్ అన్నీ ఎక్స్పెన్సివ్ పడ్డాయి. అండ్ లిటిల్ బిట్ టాలర్ కూడా ఇది. సో ఈ అమ్మవారిని మోస్ట్లీ నేను ఎప్పుడెప్పుడు వాడతా అంటే వరలక్ష్మి వ్రతం రోజు పెడతాను అండ్ కింద కలశం పెట్టుకుంటాను. తర్వాత నవరాత్రులప్పుడు పూజ అని చెప్పా కదా, అప్పుడు ఒకసారి మెయిన్ అమ్మవారిలాగా పెడతాను. అండ్ దీవాళీ రోజు లక్ష్మీ పూజ చేస్తా కదా, ఆ రోజు ఈ అమ్మవారికి పూజ చేసుకుంటాను అనమాట. The next one is the beautiful mandasam. స్వాన్స్ వచ్చి లక్ష్మీ అమ్మవారు వచ్చి ఇలా వచ్చింది గాయస్. ఇది ఎందుకు అంటారా, ఏ పండగలకైనా ఏ పూజలకైనా ఇలా పెడదామని, వినాయకుడినైనా అమ్మవారినైనా ఎవరినైనా ఇలా పెడదామని తీసుకున్నా. వెరీ ప్రిటీ ఉంది గాయస్. అసలు ఎంత క్లారిటీగా చెక్కారంటే అమ్మవారిని. అమ్మవారి బ్లౌజ్ డిజైన్ చూడండి, అసలు అది కూడా అసలు ఎంత క్లారిటీగా ఇచ్చారో. ఐ లవ్ దిస్ పర్చేస్ గైస్, హానెస్ట్గా చెప్తున్నాను. I'm so happy about it even though it's expensive. And the next one is the cute palavalli for Vinayaka Chaviti with పండ్లు ఆల్రెడీ ఇన్సైడ్ ఉందన్నమాట. of course నేను శాస్త్రానికి మళ్ళీ ఒక 1 or 2 రియల్ పండ్లు కడతాను పూజ టైంలో, అందుకోసం తీసుకున్నా. పాలవల్లి యాంటిక్లోనే తీసుకున్నా అనమాట, వినాయకుడు యాంటిక్ అనేసి. మ్యాంగో ఉంది, కార్న్ ఉంది, ద్రాక్ష ఉంది, దానిమ్మ ఉంది, ఆరెంజ్ ఉంది, యాపిల్ ఉంది, వెలగపండు ఉంది. క్యూట్. వినాయకుడికి నచ్చినవన్నీ ఉన్నాయి గాయస్.
సో ఫర్ నా వీడియో ఈజ్ అబౌట్ 40 minutes అనమాట. నేను ఎడిట్ చేశాక మేబీ ఇట్ మే కమ్ డౌన్ టు 25 minutes to 20 minutes ఆర్ మోర్, ఐ డోంట్ నో. సో అందుకని ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తా. నెక్స్ట్ వీడియో నేను మీకు నా న్యూ పూజా సిల్వర్ ఐటమ్స్తో హౌ డిడ్ ఐ ఆర్గనైజ్ మై పూజా రూమ్ అనేది చూపిస్తా. అవంతా లుక్ పెట్టాక ఎలా ఉంది అనేసి నేను మీకు అది కూడా చూపిస్తా. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వీడియో నేను నా డైనింగ్ సెట్ చూపిస్తా సిల్వర్లో. అండ్ ఇప్పటి వరకు కనుక మీకు ఈ బ్లాగ్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ప్లీజ్ పీపుల్. ఐ డోంట్ నో గాయస్, నేను సబ్స్క్రిప్షన్ తక్కువ అడుగుతున్నానా ఏంటి నాకు తెలియట్లేదు, బట్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఆర్ మేబీ మై కంటెంట్ ఈజ్ నాట్ రీచింగ్ టు మెనీ పీపుల్, ఐ డోంట్ నో. సో మీకు కనుక నిజంగానే వీడియో నచ్చుంటే, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు సపోర్ట్ మీ టు గెట్ మై సిల్వర్ బటన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. బై పీపుల్. Never thought it would be so hard. I grew